ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అందించాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. చదువుకుంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని, అందువల్ల తల్లిదండ్రులు తప్పనిసరిగా పిల్లలందరినీ బడికి పంపించాలని కోరారు. ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నార్కట్పల్లి మండలం బ్రాహ్మణ వెల్లెంల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు యూనిఫామ్స్, పుస్తకాలను పంపిణీ చేశారు. అనంతరం 1వ తరగతిలో చేరిన విద్యార్థులకు నిర్వహించిన సామూహిక అక్షరాభ్యాసంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ చదువుకుంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని, అందువల్ల తల్లిదండ్రులు తప్పనిసరిగా పిల్లలందరినీ బడికి పంపించాలని కోరారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలను పటిష్టరించడం ద్వారా నాణ్యమైన విద్యను అందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 600 కోట్ల రూపాయలు విడుదల చేసి ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా పనులు చేపట్టడం జరిగిందని, అందులో భాగంగా నల్గొండ జిల్లాకు 50 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు వెల్లడించారు. పట్టుదలతో కృషి చేసే సాధించలేనిది ఏదీ లేదని, విద్యార్థులు పెద్ద లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని చదవాలని అన్నారు. పాఠశాలల్లో పనులతో పాటు విద్యార్థులకు యూనిఫామ్స్ను మహిళా సంఘాల ద్వారా కుట్టించే ఏర్పాటు చేయడం జరిగిందని, త్వరలోనే 13,000 కొత్త టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. బ్రాహ్మణ వెల్లెంల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తరగతి గదులతో పాటు డైనింగ్ హాల్, టాయిలెట్లను 15 రోజుల్లో పూర్తి చేయడం జరుగుతుందని అన్నారు. బ్రాహ్మణ వెల్లెంలకు త్వరలోనే ఒక్కోటి 5 లక్షల రూపాయలతో ఇండ్లు కట్టిస్తామని, 70 కోట్ల రూపాయలతో రోడ్డు పనులు ప్రారంభం కానున్నాయని ఆయన తెలిపారు. బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టులో 3 నెలల్లో నీళ్లు నింపి డిసెంబర్లోపు పూర్తి చేసి సాగునీటిని అందిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి టాయిలెట్స్ను తనిఖీ చేశారు. నెకలికల్ శాసనసభ్యులు వేముల వీరేశం మాట్లాడుతూ బ్రాహ్మణ వెల్లెంల పాఠశాలను జిల్లాలో రోల్ మోడల్గా తీర్చిదిద్దుతామని, చదువుకుంటేనే కుటుంబాలు బాగుపడతాయన్న మంత్రి కోమటిరెడ్డి ఆశయాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతామని, నియోజకవర్గంలోని 50 పాఠశాలలను పటిష్టపరిచేందుకు, అలాగే విలువలతో కూడిన విద్యను అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన మాట్లాడుతూ పాఠశాలలను మహర్దశకు తీసుకొచ్చే అవకాశం వచ్చిందని, అమ్మ ఆదర్శ పాఠశాలల ద్వారా పనులు చేపట్టడం జరిగిందని, 2-3 రోజుల్లో జిల్లాలో అన్ని పనులు పూర్తి చేస్తామని, అలాగే పాఠశాల పనులలో అందరినీ భాగస్వామ్యం చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. గతానికి భిన్నంగా పాఠశాలలు పునఃప్రారంభం కాగానే యూనిఫామ్స్తో పాటు పుస్తకాలు ఇస్తున్నామని, 2వ జత యూనిఫామ్ 10 రోజుల్లో ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ చందన దీప్తి, డిఓ భిక్షపతి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి పూర్ణచంద్ర, బ్రాహ్మణ వెల్లెంల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు తదితరులు హాజరయ్యారు. బాత్రూమ్స్ కానీ ఇవన్నీ కూడా రిపేర్ వర్క్ స్టార్ట్ చేసుకుంటూ, పెయింటింగ్స్ వర్క్ స్టార్ట్ చేస్తూ, పుస్తకాలు అడ్వాన్స్గా ఇవ్వడం చరిత్రలో ఫస్ట్ అనుకుంటా బహుశా. దాంతోపాటు ఒక జత అడ్వాన్స్ దాదాపు 500 రూపాయలు